తొలి పొద్దువు నీవయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా భూమి కోసము ముక్తి కోసము నిరంతరము పోరాడినవయ్యా దున్నేవాడిది భూమి అంటూ పోరాడినవు అమరవీరుడా తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా దొరతనాలను రాజరికాలను కూల్చివేయగా కదలినావయ్యా ఆధిపత్యమనే దొరతనానికి పెకిలించినవో మహానుభావుడా నిజాము రాజుల చేతిలో తుపాకికే బలి అయితివా ప్రాణాలనే విడిచేస్తివా తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా భూస్వాముల ఆకృతానికి వెట్టి చాకిరీ చెయ్యవద్దని పటేలు దొరల పట్వారీల ఆగడాలు ఇక సాగవద్దని ఎదురు తిరిగి పోరాడిన కొమరయ్య నీకు జోహారులు తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా భూస్వాముల పునాదులానే కదిలించినవో మహావీరుడా వాంచెందూరా అన్న వాళ్ళకే పరిసెలను అందించినవయ్యా తిరగబడితే రాదంటూ లేదని ఎదురు తిరిగిన వీరుడా మేము మరువలేము ఓ అమరుడా తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మన దొడ్డి కొమరయ్యా కనలేమో మా సేకు బందగిని పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా భూమి కోసము ముక్తి కోసము నిరంతరము పోరాడినవయ్యా దున్నేవాడిది భూమి అంటూ పోరాడినవు అమరవీరుడా తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కురుమ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా
దొరతనాలను రాజరికాలను కూల్చివేయగా కదిలినావయ్యా కూల్చివేయగా. ఫస్ట్ కుర్మ సంఘం స్థాపించి 15 సంవత్సరాలు అధ్యక్షునిగా చేసి రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు దీనికి అధ్యక్షత వహిస్తున్నాను. మల్గా ఆశయ్య తెలంగాణ పోరాట యోధుడు. మన భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడినటువంటి దొడ్డి పాదాన పాదాభివందనములు చేస్తూ ఉన్నాం మా కుర్మ సంఘం తరపున. ముందుగా జై జై కుర్మ, జై కుర్మ, జై కుర్మ, జై చండీశ్వర. ఇప్పుడు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సేగల్ల సంపత్ గారు కుర్మ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అన్నగారు వేదికపైకి రా. బచ్చనుకోటి కిష్టయ్య గారిని వేదిక స్వాగతం. తర్వాత జిల్లా ఉపాధ్యక్షులు బేదాడి బీరప్ప గారిని వేదిక సాదరంగా ఆహ్వానిస్తుంది. మరియు చౌదరిపల్లి శేఖర్ గారిని వేదిక ఆహ్వానిస్తుంది. బేదాడి సిద్ధులు గారిని వేదిక ఆహ్వానిస్తుంది. జాయ్ మల్లేష్ గారిని వేదిక ఆహ్వానిస్తుంది. అదేవిధంగా కొన్ని కుర్మ సంఘం అధ్యక్షులు కర్య నరసయ్య గారిని వేదిక ఆహ్వానిస్తుంది. జనగామ పట్టణ అధ్యక్షులు బాల్య మల్లేశం కుర్మ గారిని వేదిక ఆహ్వానిస్తుంది. మరియు మండల యూత్ అధ్యక్షులను ఆహ్వానిస్తున్నాం. పర్వతాల్ గారిని వేదిక సాదరంగా ఆహ్వానిస్తుంది. సేనాపతి గారిని వేదిక ఆహ్వానిస్తుంది. మరియు వివిధ కడకంచి పాపయ్య గారిని వేదిక సాదరంగా ఆహ్వానిస్తుంది. దొడ్డి భిక్షపతి గారు వేదిక మర్చిపోయినా ఏమనుకోకు. స్టేషన్ గార్పూర్ అధ్యక్షులు మరియు వివిధ మండలాల నుంచి ఇచ్చేసిన మండలాధ్యక్షులు, కార్యదర్శులు మరియు ఎవరైనా సర్పంచులు, మన కుర్మ సర్పంచులు ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. గ్రామ యూత్ అధ్యక్షులు కర్య మహేష్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గుత్తి సిద్ధిరాములు మరియు మన పెద్ద కుర్మ బేదాడి రాములు గారిని వేదిక స్వాగతం. గ్రామ అధ్యక్షులు, గ్రామ ఉపాధ్యక్షులు కర్య నరసయ్య, గుత్తి సిద్ధిరాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరియు విగ్రహ కమిటీ సభ్యులు మండలాధ్యక్షులు ఎవరైనా ఉంటే కుల పెద్దలందరికీ శనార్థులు. ఈ రోజు మన గ్రామంలో దొడ్డి కోపిలకు మరియు విగ్రహ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన తెలంగాణ సాయుధ పోరాట కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా భూమి కోసం బలగం, మా కొన్నె కుర్మ బలగం, బచ్చన్నపేట మండలం కొన్నె కుర్మ బలగం, జనగామ పట్టణ కొన్నె కుర్మ బలగం ఉంది. కాబట్టి జనగామలో ఉన్నటువంటి మా కుల బాంధవులు మాకు ఎలాంటి సమస్యలు ఎదురైనా మాకు వెన్నంటి ఉండి ఎప్పటి సమస్యను అప్పుడే పరిష్కారం చేస్తూ వెన్నుదట్టి ఉంటారని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. జై కుర్మా. జై కుర్మా, జై కుర్మా. కొన్ని గ్రామంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి భూమి కోసం, ముక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసం కష్టాలను చూసి చలించి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి
ఆయన అసూలు బాయడం నిజంగా మన దురదృష్టకరం. ఆయన గారి ఆశయాలను మనం కొనసాగిస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయంకి నేను చాలా అభినందిస్తూ ఇలాగనే అవును అధ్యక్షులు జంగిల్ సిద్ధులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జంగిల్ సిద్ధు అలాగే మీ స్ఫూర్తితో మండలం గ్రామాలలో ఇలా మన దొడ్డి కొమరయ్య గారి చరిత్రను తెలియజేసే విధంగా ఉన్నారు. చేయడం వల్లనే ఈరోజు మనకు కూడా అక్కడక్కడ గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వల్ల మన కులం కూడా ఈ మధ్యలోనే వెలుగులోకి వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఒకరు ఇద్దరు కాదు, వీళ్ళు ఈరోజు ఒకరోజు చేసిన చైతన్యం కాదు. వాళ్ళు కూడా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఒకరొక్కరుగా ఇలా తయారైతూ మండలాలలో, జిల్లాలలో, చివరకు గ్రామాలలో కూడా ఇట్లా వేదికల మీద మీటింగులు పెట్టి వాళ్ళు చాలా శ్రమ కోర్చుకొని వాళ్ళ శ్రమను దారపోస్తూ కులాన్ని ఐక్యత కోసం చాలా సమయాన్ని వృధా చేస్తూ కూడా వాళ్ళు సేవ చేస్తారు. వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు ఈ దొడ్డి కొమరయ్య గారి కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మనకంటే ముందు వాళ్ళు ఒక దగ్గర జరుపుతారు. ఆ స్ఫూర్తితోటి మనం ఇలా ఈరోజు కొన్నే వరకు వచ్చినాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. అంతటా కూడా ఇలాగనే దొడ్డి కొమరయ్య గారి ఆశయ సాధన కోసం విగ్రహావిష్కరణలు చేస్తూ కులాన్ని మొత్తం ఏకం చేయడం కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ ముందున్న నా కుల బాంధవులకు, కొన్ని గ్రామ ప్రజలకు, గ్రామ కుర్మ సంఘంకి శరణార్థి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అందరికీ ఈ ప్రోగ్రాం చేసుకున్న కొన్ని కులస్తులందరికీ కులానికి మొత్తం శరణార్థి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ 45 రోజుల కింద ముందట కార్యక్రమం పెట్టుకున్న రోజు భూమి పూజ చేసిన రోజు పిలిస్తే వచ్చిన రోజే మేము 45 రోజులు చేస్తామన్నా అని కులమంతా మాటిచ్చారు. ఆ మాట ప్రకారంగా మొత్తం మీద 45 రోజుల్లో పూర్తి చేసుకున్న అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ కులచరణ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, జిల్లా నుంచి వచ్చిన నాయకులకు, మండల అధ్యక్షులకు, గ్రామాధ్యక్షులకు, కులాలకి అందరికీ పేరు మీద తెలియజేస్తూ కార్యక్రమం ఇంకా కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు మనకు కులస్తులందరూ ఇంకా చేయాలని తెలియజేస్తూ చిన్న ఈ సభకు శరణార్థులు, వేదిక అలంకరించిన పెద్దలందరికీ శరణార్థులు. ఈనాడు కుర్మ కులస్తులు చాలా వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా కాదు, రాజకీయంగా, చదువులందు. తిరిగి ఈ రాజకీయం వరకు మనం పరులపైన ఆధారపడి వాళ్ళ కాళ్ళ వేలబడి వాళ్ళు చెప్పినట్టుగా చేయటం వల్లనే మనం ఈనాటి వరకు కూడా ఎక్కలేకపోతున్నాం. అందువల్ల ఏంటంటే ఈనాటి దొడ్డికర స్ఫూర్తితోని కుల బాంధవులందరూ కూడా రాజకీయ చైతన్యం, విద్యా చైతన్యం పొందుతూనే మనం ఎవరిని అడగకుండా రాజ్యాధికారం కొరకు ఏ విధంగా అయితే దొడ్డి కొమరయ్య పోరాటం చేసాడో ఆ పోరాట స్ఫూర్తితోని మనం రాజకీయ చైతన్యం ఎదగాలని చెప్పి నేను ఈ సభాముఖంగా అందరినీ కూడా ప్రాధేయపడుతూ కోరుచున్నాను. ఈనాడు మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు దాని గురించి మీరందరూ కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా చైతన్యంగా అయి దొడ్డుకోరే స్ఫూర్తితోని మీరందరూ కూడా ముందుకు ఎదగాలని కోరుతూ ముగిస్తున్నారు. మనది మనం అనుకోవడం తప్పు కాదు. జై కుర్మా, కుర్మలై కదా, కుర్మలై కదా, దొడ్డికోరే ఆశయాలు సాధిద్దాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొన్ని కుర్మ కులస్తులకు, ఇంత మంచి కార్యక్రమానికి కొన్ని విలేజ్లో ఏర్పాటు చేసిన ఈ కులస్తులకు అందరికీ ఒక శరణార్థి. అదే విధానంగా ఈ కొండకు వచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షులు సేవెల్లి సంపదన్న గారికి, జనగామ ప్రధాన కార్యదర్శి మల్లేష్ అన్న గారికి, జనగాం టౌన్ అధ్యక్షుడు బాల్ద మల్లేష్ గారికి, జనగాం మండల అధ్యక్షుడు బండ రవి గారికి, అదే విధానంగా స్టేషన్ కన్పూర్ నుంచి వచ్చిన మా అన్నలు 2 అధ్యక్షులు వచ్చిర్రు, వాళ్ళ పేరు మిస్ అయినాం.
ఈ అందరికీ మళ్ళీ ఒక సభ వేదిక మీద ఉన్న గట్టన్నకు ఎప్పుడు గట్టన్న మన పార్టీ మన మామూలుగా కుర్మ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఒక 20 ఏళ్ల క్రితమే మన కుర్మల కోసం అన్ని విలేజ్లు తిరిగి అన్ని మండలాలు తిరిగి కంపేసిన మన గట్టన్న గారికి శనార్థి అన్న. అదేవిధంగా ఎన్నో పాటలు పాడి ఎన్ని రకాల చేసిన మన పాపయ్య గారికి ఈ అందరికీ సభ అధ్యక్షుడు వహిస్తున్న ఈ అందరికీ శనార్థి. అదే విధానంగా ఈ కొన్ని ప్రజలు అన్ని విలేజ్ నుంచి వచ్చిన మన కుర్మ కులస్తులకు కుల బాంధవులకు శనార్థి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న విలేకరులకు అన్ని విధాల శనార్థి అన్నగారు అందరికీ. ఇక్కడ ఏమిటంటే అన్ని విధాల మనం అన్ని విధాల అనుకూలంగా ఉన్నాం. మన తాతలు ముత్తాతలైనా ఇంత గొర్రెలు ఏదో విధంగా చేసి ఆర్థికంగా ఉన్నాం. చాలా ఎక్కడ వెనుకబడ్డామంటే అన్ని రంగాల్లో ముందుండి ఒక విద్య రాజకీయంగా మనం వెనుకబడ్డాం మన కుర్మ కులస్తులం. అది రావాలంటే ప్రతి విలేజ్లైనా ప్రతి ఎక్కడైనా మన పిల్లలని చదువుకు పంపిస్తే అన్ని విధాలా బాగుపడతారు. రాజకీయం రావాలన్నా ఏది రావాలన్నా విద్య అనేది ముఖ్యం. ఉన్నాయి కానీ ఒక చదువులో రాజకీయంగా బాగా వెనుకబడ్డాం. దానికి కావాలంటే చదువు కావాలి. రాజకీయంగా సుతా పలానా యాక్టివ్గా పనిచేస్తాడా ఈ ఎంపీడీసో సర్పంచో ఇవ్వాలో అనే ఆలోచన సుతా లీడర్లకు వస్తుంది. ఆ విధానంగా మన కుర్మ కులస్తులు రాజకీయంగా బాగా వెనుకబడ్డారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయం అన్ని బీసీ గోష్ఠి వరకు చాలా వరకు మనమే మన కులస్తులం ఎక్కడ పోయినా కుల బలం బాగానే ఉంటుంది, ఆర్థికంగా బాగానే ఉంటాం, కానీ రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్నాం. దానికోసం మనం రాజకీయంగా ఖచ్చితంగా ముందుకు పోవాలి. ఇట్లాంటి సభలు ఎన్నో పెట్టి మీరు ఒక మొదటి వీరుడైన దొడ్డి కౌరయ్య సాయుధ పోరాటంలో వీరుడైన ఒక బచ్చన్నపేట మండలం కాకుండా ఒక విలేజ్లో మీరు ఏర్పాటు చేసిరంటే కుర్మ కులస్తుల మీద ఒక యోగుని మీద ఎంతో ఆలోచన చేసి పెట్టిరంటే మీ కొన్ని ప్రజలకు మరీ శనార్థి ధన్యవాదాలు. ఇంత మంచి ఆలోచన చేసినందుకు అన్ని మండలాలలో సుధా దొడ్డుకోర విగ్రహం పెట్టాలి. ఈ విధానంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఏదో రాజకీయంగా బాగా వెనకబడి ఉన్నారు. రాజకీయంగా ఎందుకు పడారంటే మనోళ్ళు నిలబడారంటే ఏదో గెట్కాడు పంచాదో ఈ పంచాదో ఆ పంచాదో అన్ని పక్కకు పెట్టైనా రాజకీయంగా మన కుల బాంధవుడు నిలబడ్డాడంటే కానీ పార్టీ ఏదైనా మంచిదే. పార్టీ జెండా రోడ్ ఎక్కినప్పుడు జై కాంగ్రెస్ జై తెలంగాణ అంటారు. వచ్చేట వరకు మన ఇంటికి మన కుటుంబం మన బాంధవునికి వేసుకోవాలి, మన కుల బాంధవునికి. ఎందుకంటే ఈ రాజకీయం రెడ్డోళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర లేదు. రెడ్డోళ్ళు ఏంటంటే మన ముంగట అక్కడిక్కడ మన తాతలు ముత్తాతలు అప్పుడే మన గొర్రెలు బర్రెలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి భయపడవు. ఇప్పుడు సిచ్యువేషన్ లేదు. వాళ్ళ రాజకీయం ఎట్లుంటుంది అంటే మన ముంగట వాళ్ళు మళ్ళీ ఈ రెడ్డి ఆ రెడ్డి తిట్టుకుంటారు. మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు ఆ పెద్ద కుర్మకు ఈ పెద్ద కుర్మకు ఏం గొల్లెం పెట్టాలని ఆలోచన చేస్తారు. అట్లాంటి విధానంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ముందున్నారు. మన కుర్మలం చాలా ఎన్నుకున్నాం. ఏది ఏమైనా ఒక రాజకీయంగా మీ ఊళ్ళో ఇంత బలం ఉన్నది, 150 కుటుంబాలు ఉన్నాయంటే ఎంత లేకుండా ఒక 450 ఓట్లు ఉంటాయి. దేనికైనా రాజకీయంగా ముందుకు రావాలంటే మన కుల బాంధవులు సర్పంచ్ నిలవండి, ఎంపీటీసీ నిలవండి, ఖచ్చితంగా మనలకు మనం సపోర్ట్ చేసి రాజకీయంగా ముందుకు ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొన్ని ప్రజలకు సభకు కళాభివందనాలతో కవితాభివందనాలు. సువిశాలమైనటువంటి భారత అవధానుడు అన్నదాత అని పేరుగాంచిన తెలంగాణ గడ్డలో మరి జనగామ జిల్లా ఈ కొన్నె గ్రామంలో ఇంత దొడ్డుకొట్టే విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి యువ సంఘానికి కుల సంఘానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరి వనపర్తి సంపత్తో సహా జనగాం జిల్లా ప్రెసిడెంట్ బాల్ద మల్లేశంతో సహా మా గణపురం మరి ప్రెసిడెంట్తో సహా మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరూ చదవాలంటే చాలా బాధ అనిపిస్తుంది. మీ అందరికీ నమస్కారం, మీ అందరికీ కళాభివందనం. వచ్చిన ప్రజలందరికీ కూడా నా కళాభివందనాలతో కవితాభివందనాలు. దొడ్డి కొమరన్న మరి స్వాతంత్రం మన తెలంగాణ స్వాతంత్ర్యం వరకు నైజామును ఎదిరించే పోరాటంలో వాడి మొట్టమొదటి అమరుడు. స్వాతంత్ర యోధులార చల్లని దండాలో దొడ్డి కొమరన్నకు రూమన్నకు దండాలో రజాకార్ల గుండ్లకెదురు గుండెను ఎదురొడ్డినట్టి దొడ్డి కొమరన్నకు రూమన్నకు దండాలో తెలంగాణ తొలి అమరుడ వీరుడ దండాలో పాదాన 10,000 దండాలో పదపాదాన 10,000 దండాలో ఇసునూరు రామచంద్ర రెడ్డి కొడుకు బాపు దొర
ఉంగబెట్టి బండలెత్తి రైతులను దోసినాడు, శరల్ల అక్కలను చెరిసినాడు బాపు దొర. ఇటి బాధ చూసినట్టి ఇట్టి బాధ చూసినట్టి ఇద్దరన్నదమ్ములు, దొడ్డి మల్లన్న మల్ల దొడ్డి కంరన్న గారు భర్తల సంఘం పెట్టి బాపు దొరను ఎదిరించిరి. బాపు దొర గుండెగాళ్ళు, బాపు దొర గుండెగాళ్ళు, రజాకార్ల రౌడీలు తుపాకులెత్తి కొడితే ఉపాధ్యక్షులు గుప్సిద్రాములు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తొడ్డి కొమరన గుండెలోన గుండు చచ్చిపాయే. వందనాలన్నా మా దొడ్డి కొమరన కుల బాంధవులు, వందనాలన్నా మా దొడ్డి కొమరన. తల్లాడిల్లెను నీది తనువు, కొట్టుకున్నదో నీదు గుండె, నీది ప్రాణము పోయినాదన్నా మా దొడ్డి కొమరన. మాది శోకము చూడరాదన్నా మా దొడ్డి కొమరన. పీతారామస పండుగొచ్చే, చదువులా బతుకమ్మలొచ్చే, పువ్వులలో పువ్వు అవుతావా మా దొడ్డి కొమరన. పొన్న బంతి పువ్వు అవుతావా మా దొడ్డి కొమరన. పొన్న బంతిని చూసి మురిసేము మా దొడ్డి కొమరన. నిన్ను మరిసేము మా దొడ్డి కొమరన. వందనాలయ్యో మా దొడ్డి కొమరన. కొన్ని ప్రజల కొన్ని కులము, వందనాలన్నా మా దొడ్డి కొమరన. అయ్యో కడకంచి పాపన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పాట పాడుతూ మనందరినీ దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర తెలిపినందుకు. ఒక్క పాట. కుర్మ కులము నాయన తెలుసుకొమ్ము యువకన, ఆగమాయ మన బతుకులు అనగ దొక్కుతుండనా. కుర్మ కులము నాయక రాజకీయ రంగములో అనగ దొక్కుతుండనా. కుర్మ కులము నాయన తటాముసే తండ్రికి నాగలితున్నటన్నకు, కష్టమెది కాయగాని కవలము లేదాయన. కుర్మ కులము నాయన నీరెక్కల కష్టము, నీ ఒళ్ళే నష్టము, దొంగల వలె మింగే దళారులు ఉన్నారన్నా. కుర్మ కులము నాయన మన హయ్యలు చదవ వాళ్ళ బర్ల గొర్ల భూములతోని పంటలు పండించిరి. కుర్మ కులము నాయన పండించిన పంట తింటారు, 10 కొక్కుల వలె ఉంటారు, పదవుల కొరకై వాళ్ళు పాచికలేస్తుంటారు. కుర్మ కులము నాయన అన్నది తప్పంటారు, తమ్మిందప్పంటారు, చుట్టు ముడిపెట్టి చీలిక తెస్తుంటారు. కుర్మ కులము నాయన రెడ్డి వర్గం అంటారు, రాముల వర్గం అంటారు, మండలను పిచ్చొల్ల చేసి 10 పయాలుంటారు. కుర్మ కులము నాయన కదలవయ్యా నాయనలు, నడవవయ్యా నాయన, కదిలీ కంకణము గట్టి ఎదిరించు వీరుడా. కుర్మ కులము నాయన కొన్నే యువత కులమన, కొన్నే యువత కులమన. పెద్ద కుర్మ పెదాడి మల్లేష్ రాములు గారిని మాట్లాడాల్సిందిగా. కుర్మ బాంధవులందరికీ నమస్కారము. ఈరోజు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడము, 210 గడప పైగా ఉన్నటువంటి ఈ కుర్మ కులస్తులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం అంటే అంత ఆషామాషి కాదు. అందుకు సహకరించినటువంటి గ్రామ ప్రజలు, మన కులస్తులు, ఈ ప్రోగ్రామ్ని ముందున వేసుకొని నడిచినటువంటి కమిటీ ఏదైతే ఉందో వారిని ముందుగా నేను అభినందిస్తూ మన కుర్మ బాంధవులందరికీ శరణార్థి తెలుపుతూ, ఈ సందర్భంగా మనందరికీ దొడ్డి కొమరయ్య ఎవరు అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ దొడ్డి కొమరయ్య ఎవరు అనేది ప్రతిసారి ప్రతి మీటింగులోనూ మన యొక్క పిల్లలకి వారి తరాలకు అందజేయాల్సినటువంటి బాధ్యత మనం అందరిపైన ఉంది. కాబట్టి సో ఒక్కసారి వారి గురించి చిన్నగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎక్కువ టైం తీసుకోనని మన వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్తూ. అయితే కడవెండి గ్రామంలో వారి యొక్క వారసుడు ఇక్కడ ఉన్నారు. అయితే ఆ రోజు 1944లో ఉధృతమైనటువంటి నిజాం వ్యతిరేక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భంలో 1946 నుంచి 48 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది.
భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ తెలంగాణకి స్వాతంత్రం రాలేదు. అంత ముందుకు నిజాం 7వ నిజాం పరిపాలనలో ఈ సంస్థానం ఉంది. వారిని అండను చూసుకొని కొన్ని గ్రామాలకి దొరలు పటేలు పట్వారు విధానాలు ఉన్నాయి. వారి యొక్క విధానాలతో ప్రజలు అరిగోసలు పడుతున్నటువంటి ఆ సందర్భము. అట్లా మన దొడ్డి కొమరయ్య వారి అన్న దొడ్డి మల్లయ్య కూడా ఎన్నో అరిగోసలు ఆ ఊరిలో పడుతూ ఉన్నారు, కడవెండి అనే గ్రామంలో. మరి ఎవరయ్యా అంటే జానకమ్మ అనేటువంటి ఒక పెద్దావిడ ఉండేది. వారి యొక్క కొడుకు విష్ణూరు రామచంద్రారెడ్డి ఆయన అండ చూసుకొని ఆమె ఈ ఊరికి కడవెండి గ్రామంలో దొర సాని కాకుండా, సాని అంటే నేనేమన్నా మీ ఇంట్లో పనిచేసేదన్నారా అనే విధంగా ఉండేటువంటిది. అమ్మ అంటే మీ నాయనకేమన్నా నేను పెళ్ళన్నారా అనే కాకుండా దొర అని పిలిపించుకున్నటువంటి ఒక నికృష్టమైనటువంటి పరిపాలన కింద ఆ రోజు పరిపాలన సాగుతున్నటువంటి జానమ్మ అరాచకాలకి అంతు లేకుండా పోయినటువంటి ఆ సందర్భంలో దొడ్డి మల్లయ్య అయితే మనము ఒక మేకని గొర్రెని ఇవ్వాలన్నటువంటి ఏదైతే ఆ ప్రతిపాదన ఉందో దాన్ని వ్యతిరేకించినందుకు జానకమ్మ విష్ణూరు రామచంద్రారెడ్డి అండ చూసుకొని కురుమల పైన విపరీతమైన కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో వేసి నానా చిత్రహింసలు పెడుతున్న సందర్భం అది. ఆ సందర్భంలో అన్నకు తోడుగా దొడ్డి మల్లయ్య అన్నకు ఆయన కమ్యూనిస్టులో పార్టీలో చేరి ఆంధ్ర మహాసభల ద్వారా చైతన్యము పొంది ఇలాంటి దొరలకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి విముక్తికై పోరాటం చేయాలని ఊరిలో ఉన్నటువంటి చాలామంది కొంతమంది యువకులని పెద్దలని కలుపుకొని ఒక ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు దొరసాని వీళ్ళని ఎట్లయినా అణచివేయాలని చెప్పేసి పోలీసుల చేత విపరీతమైన కేసులు పెట్టి వారిని నానా చిత్రహింసలు పెట్టింది. అయినప్పటికీ కూడా ఆ ఊరిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఈ సభ్యులు అందరూ కలిసి అప్పుడు ఆ గ్రామంలో అధికారులు పట్వారి తహసీల్దారు వారి దగ్గర నుంచి ఎకరానికి అంటే పుట్టికి ఇంతటువంటి ఒడ్లు వసూలు చేస్తున్న సందర్భంలో వాళ్ళు కడివెండి గ్రామంలో వసూలు చేసుకుంటూ పోతున్నారు. ఊరు అవతలి దాటగానే ఈలోని కమ్యూనిస్ట్ పార్టీలో కొంతమంది వచ్చి దొడ్డి కొమరయ్య నేతృత్వంలో కొంతమంది వచ్చి మా దగ్గర వసూలు చేసినావు కరెక్టే, మరి మన ఊర్లో ఉన్నటువంటి దొరసాని దగ్గర ఎందుకు బతకలేదు అన్నప్పుడు వారి దగ్గర లేవయ్యా అన్నారు. లేవు కాదు, నేను ఇప్పుడు చూయిస్తా అని చెప్పేసి అన్నప్పుడు విధి లేని పరిస్థితుల్లో అధికారులు వచ్చి గడీలలో వారిని పరిశీలించి చూసినప్పుడు 80 పుట్ల ఒడ్లుని ఆ అధికారులు జప్తు చేయడం జరిగింది. మరి జప్తు చేయడంతో ఆ జానకమ్మ చాలా అవమానానికి గురైంది. సో అందుకు అప్పుడు కొడుకు విష్ణూరు రామచంద్రారెడ్డికి దేశ్ముఖ్ విష్ణూరు రామచంద్రారెడ్డి కబురు పంపగా వారి మేనమామ అయినటువంటి ఎవరే వాళ్ళు వెంకటరెడ్డి అనుకుంటా, వారి మేనమామగా తోడై వీళ్ళని ఎట్లయినా కలిసి ఈ యొక్క నాయకత్వాన్ని అణచాలి అని చెప్పేసి అప్పుడు కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగా దొడ్డి కొమరయ్యను ఆ ఊరి కమ్యూనిస్టు ప్రజానాయకుడైనటువంటి రామరెడ్డి మోహన్ రెడ్డిని వీళ్ళని చంపాలి అనేటువంటి కుట్ర పన్నారు. ఇలాంటి కుట్ర పన్నడము కమ్యూనిస్టు నాయకులకి తెలిసింది. ఆరుట్ల రామచంద్రారెడ్డికి తెలిసినప్పుడు అప్పుడు కె రామచంద్రారెడ్డిగా నాయకత్వంలో కడవెండి గ్రామానికి వారిని పంపించారు. అయితే వీరు వారిని హంతముంచాలి అనేటువంటి పథకం పన్నారు కాబట్టి వారికి వ్యతిరేకంగా వారి యొక్క కుట్రను బయట పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడు ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ అయితే ఆ ఊరిలో వీరి యొక్క విధానాలను వ్యతిరేకంగా ర్యాలీ చేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ యొక్క ఈ దొరలకు వెట్టి చాకిరి విముక్తి కోసం వారి యొక్క ఆధిపత్య ధోరణి విముక్తి కోసం ఆ ఊరిలో ఊరేగింపు తీస్తున్నప్పుడు అలా అందరూ అప్పుడు ఆంధ్ర మహాసభకు జై, రావి నారాయణ రెడ్డికి జై, ఆంధ్ర మహాసభలకు జై అనుకుంటూ నినాదాలు చేస్తున్నప్పుడు ఫస్ట్ నాయకులు, ఆ తర్వాత గ్రామాధికారులు, ఆ తర్వాత ప్రజలు వారందరూ కూడా ఒక ర్యాలీగా వస్తున్నారు. ఆ ర్యాలీగా వచ్చినప్పుడు అప్పుడు గడీల ముందు కూడా వీళ్ళందరూ రావడము, అప్పుడు ఎలాంటి ముందస్తు పరిచయం లేకుండా ఒక్కసారిగా వారిపైన కాల్పులు జరిపి వారిని అప్పుడు దొడ్డి కొమరయ్య అన్న మల్లయ్యకు కాళ్ళలోకి
బుల్లెట్ చూడము, ఈ దొడ్డి కొమరయ్య కూడా తూటా దిగిపోయి ఒక్కసారిగా ఆయన చనిపోవడము, హుటాహుటిన వారిని జనగామ హాస్పిటల్ తీసుకుపోవడము. ఎప్పుడైతే జనగామ హాస్పిటల్ తీసుకుపోయిందో ఆ ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్తులై వారిపైకి కోపావేశాలకు పాల్పడినారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు వారిని సంధాయించి, మనం ఇప్పుడు చేస్తే మన ఉద్యమం అంతా నీరుగారిపోతుంది, నిజాం పరిపాలన మన యొక్క ఈ ఉద్యమాన్ని అనదొక్కుతారు కాబట్టి మీరు శాంతంగా ఉండవలసిందిగా కోరుకొని అని చెప్పి వాళ్ళని సంధాయించినప్పుడు ఒకసారి జనగామ నుంచి మళ్ళీ కడవెండి గ్రామానికి శవాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు అక్కడ పరిస్థితులు చాలా ఉధృతంగా ఉన్నాయని చెప్పేసి మధ్యలోనే ఆ శవాన్ని పూడ్చేశారు. అంతటి దారుణానికి నెల్లుట్లలో ఆ శవాన్ని అక్కడ పూడ్చడం జరిగింది. అంటే కనీసం వారి యొక్క కుటుంబ సభ్యులకు వారి శవాన్ని కూడా అందేలేనటువంటి నిష్కృష్టమైనటువంటి ఇట్లాంటి పరిస్థితి పాల్పడడం జరిగింది. అట్లా ఆ రోజు అంత దారుణమైన పరిస్థితిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా 6,000 మంది ఆయనకు శవం ఊరేగింపు కోసం రావడం జరిగింది. అయితే ఇదంతానే బాగానే ఉంది. మరి ఏ విధంగా ఈమె అమరుడు అయ్యాడంటే అప్పుడు వరకు నివురును గప్పిన నిప్పులాగా అన్నటువంటి ఉద్యమము దొడ్డి కొమరయ్య మరణముతోటి ప్రతి ఒక్కలో జ్వాల రగిలింది. ఆ జ్వాల రగలముతో ఒక ఆద్యుడుగా అతను మిగతా ఎన్నో అటువంటి స్వాతంత్ర ఉద్యమాల కోసం, బానిస విముక్తి ఉద్యమం కోసం ఈయన ఊపిరి పోసినట్టు అయిపోయింది. ఆ తర్వాత కాలంలో నిజాం యొక్క అంతం జరగడము, ఆ తర్వాత తెలంగాణ సిపాయిల తిరుగుబాటు జావడం, ఆ తర్వాత తెలంగాణ సంస్థానాధీశం భారతదేశంలో కావడం జరిగింది. సో కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మరి నిప్పులు కలిగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య అంటే కేవలము ఒక కుర్మ కులానికే కాదు, ఆనాడు సాయుధ రైతాంగ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఒక అమరజీవుడు. కాబట్టి ఇది కేవలం కుర్మలకు సంబంధించినటువంటి వీరుడు కాదు, ఇది తెలంగాణ రైత సాయుధంగా అందరికీ ఒక నిప్పు రవ్వ. కాబట్టి ఇది అందరినీ కలుపుకొని మనం చేయాల్సినటువంటి ఉద్యమము. సో ఆ విధంగా ఈరోజు మన గ్రామంలో స్థాపించడం అనేది చాలా మంచి పరిణామము. అందుకు మన గ్రామ కమిటీస్ని, మన కుర్మ కులందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ కమిటీ ఇంకొకటి ఏంటంటే, మనము ఇందాక పెద్దన్న చెప్పినట్టు మనం ఆస్తులు కూడబెట్టుకోవడంలో నిమగ్నమైనాము, కానీ చాలా ముఖ్యమైన భూమికను మనం మర్చిపోతున్నాము. ఎక్కువ టైం తీసుకోను. అయితే కుర్మలకు కావాల్సినంత ఆస్తి ఉంది, పొలము ఉన్నది, ఈ బాధలు ఏమీ లేవు, ఎస్పెషల్లీ మన తెలంగాణ అండ్ నల్గొండ జిల్లాలో. కాకపోతే కావాల్సింది ఏంటంటే ప్రతి కుర్మలు చదువుకోవాలి. ఆ చదువు ద్వారానే రాజకీయ సాధికతను మనం. ఇప్పుడు జనగామ పట్టణ అధ్యక్షులు బాల్దే మల్లేశం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై కుర్మా, జై జై కుర్మా, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత. మన కుల భావం అనేది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాయి, ప్రతి మండలాల్లో ఉన్నాయి. విలేజ్కి వాకడం అనేది తొలిసారి. ప్రతి మండలం, ప్రతి విలేజ్లో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ చేయాలనేది ప్రతి మన కుల బాంధవులందరికీ ఒక ఐక్యతగా రావాలి. అదేవిధంగా దొడ్డి కొమరయ్య సినిమా కూడా ఈ మధ్యన తీయడం జరుగుతుంది. అది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు 26 మంది నిర్మాతలతోటి అన్ని కులాలను, బీసీలను ఏకం చేసి మన ఒక కుర్మ కులం అనేది కాదు, అందరినీ ఐక్యత చేసి మన నిర్మాత గారు ఇక్కడనే ఉన్నారు, సేనాపతి గారు. మన జనగామ జిల్లాలో కూడా పోస్టర్ ఆవిష్కరణ అయింది. అందులో సహ నిర్మాతగా మన కొన్య గ్రామానికి చెందిన మన శ్రీనివాస్ గారు చేరారు. బచ్చనపేట మండల అధ్యక్షుడు మన జోకంటి కృష్ణన్న గారు కూడా చేరారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు సహాయ సహకారాలు అందిస్తారని. సమయం ఎక్కువ లేదు కనుక నేను వేరే ఏం మాట్లాడలేము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఏప్రిల్ 3 తారీఖు రవీంద్ర భారతిలో దొడ్డి కొమరయ్య జయంతి ఉన్నది. దయచేసి అందరూ రావాలా. ఇంతకుముందు ప్రభుత్వం చేసింది పలసగా చేసింది. ఇంతకుముందు అసలు మొత్తమే అవకాశం లేకుంటే కొట్టడగా గత 3 సంవత్సరాల కింద ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నది, కానీ తక్కువ చేస్తున్నది. ఈసారి దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి దొడ్డి భిక్షపతి కొడుకు దొడ్డి చంద్రము దానికి ఒక చైర్మన్ చేసినాము. అతని అధ్యక్షతన ఈసారి భారీ ఎత్తున కార్యక్రమం జరగాలని తీసుకున్నాము. మీరు అందరూ రవీంద్ర భారతికి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని కోరుచున్నాను. ఒకటి అయిపోయిన తర్వాత రెండోది, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎలక్షన్లు ఉన్నాయి. ఈ
ఈ రోజు అక్కడ మీటింగ్ ఉన్నా కూడా దాన్ని వదిలేసి ఇక్కడ వచ్చిన ఎందుకు వచ్చినా అంటే మీ అందరికి చెప్పాలని ఉద్దేశం వచ్చిన ఆ ఎలక్షన్లకు సభ్యత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని ఆ ఎలక్షన్లో పాల్గొని మనకు సంఘం అంటే ఏంది, కులం అంటే ఏంది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలని కోరుచున్నాను. మూడవది ఏంటంటే ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్ట్ కొత్తగా పెడుతున్నారు. దానికి దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని మన కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు తీర్మానం చేస్తే సీఎం గారు దాన్ని ఆమోదించడం జరిగింది. మీరు మన ఉమ్మడి వరంగల్ జిల్లా సభ్యులు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టమని ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు చెప్పిండు. దయచేసి జిల్లా నాయకులందరికీ నమస్కారం చెప్తున్నా. అక్కడ దొడ్డి కొమరయ్య గేట్ ఎక్కడైతే అనుకుంటారో దాని ఎదురుగానంట ఒక దొడ్డి కొమరయ్య విగ్రహం పెడితే ఆ పేరు వచ్చే ఛాన్స్ ఉంటుందంట. దయచేసి మీరు దాన్ని ఆమోదించి ఫస్ట్ ఎయిర్పోర్ట్ పెట్టే ఏరియాలో ఒక దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టాలని కోరుచున్నాను. అదేవిధంగా మనకు కొర్రలపేకలో కుర్రమఠం ఉంది. కుర్రమఠం ఎవరికి తెలియదు. 1100 సంవత్సరాల కింద కట్టిండ్రు రెవెన్యూ సిద్ధేశ్వర స్వామి. ఆ సిద్ధేశ్వర స్వామి మీరు ఒకసారి వీలైతే దర్శనం చేసుకోవాలని నేను కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ